మీ కుట్రలు ఇక చెల్లవు. సీఎం పదవి దక్కలేదన్న దుఃఖం తప్ప సర్కారుకు సహకరించాలన్న సోయి లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ఏమంటారు, ఉగ్ర రూపం ఎత్తిండు, నరసింహ అవతారం ఎత్తిండు, చెండాడిండు అని చెప్పి వాళ్ళ పార్టీలు వాళ్ళు చెప్పుకుంటారు అనుకుంటారు, కానీ జరిగింది అది కాదు. వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్షాలు క్వశ్చన్లు వేసినాయి. మరి రైతు బంధు ముచ్చట ఏమాయే, మహిళలకు 2500 ఇస్తావు ఏమైంది, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు ఏమైంది, మరి వెలుగుమట్ల విషయం అయితే ఇక్కడ మూసి పరివాహక ప్రాంతంలో అయితే మొత్తం పేదల ఇల్లు కొలగొట్టినావు, మరి అది దాని సంగతి ఏంది, మరి మూసి ప్రక్షాళన అంటున్నావు, డిపిఆర్ ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు, అక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏం కథ ఏంది అని చెప్పి ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే దానికి జవాబు ఇవ్వకుండా, దానికి సమాధానం ఇవ్వకుండా గిట్లా మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు, సీఎం పై దక్కలేదు అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, మేము చీల్చి చెండాడతాం, తొక్కుతాం మిమ్మల్ని, 2029 కూడా మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని తొక్కుతా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సో ఇక్కడ విషయం ఏంటంటే డైవర్షన్ చేస్తాం. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినట్టు లేదు. బయట ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎలక్షన్లో మనం బయట రాజకీయ సభలు పెట్టుకుంటాం కదండి, మా సభలు అవన్నీ పెట్టుకుంటాం కదా. సో ఆ సభలో మాట్లాడినట్టే ఉన్నది తప్ప ఆయన ఒక ముఖ్యమంత్రిగా సమాధానం ఇచ్చినట్టు లేదు అక్కడ కూడా, అదే కనిపిస్తూ ఉన్నది. సో కేసీఆర్ కూడా వాస్తవానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తారని, ప్రజా సమస్యల మీద మీ అసెంబ్లీలో మాట్లాడతారని ఈ విధంగా గెలిపించుకుంటారు. వాస్తవానికి కూడా ఆయన ఫామ్ హౌస్కు పరిమితం అవ్వడం కూడా కరెక్ట్ కాదు. పెద్దవారు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ సాధించారు, మొదటి ముఖ్యమంత్రి మీరు తెలంగాణకు, మీలాంటి వారు రావాలి, అసెంబ్లీకి రావాలి, సలహాలు ఏంది, సూచనలు ఏంది ఇవ్వాలా, ఏం తప్పు చేస్తారు, ఏం కథ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో మీలాంటి వాళ్ళే ఇప్పుడు మేధావి మౌనము చాలా నష్టం కలిగిస్తుంది. ఈరోజు మీ మౌనం కూడా చాలా నష్టం కలిగించే అవకాశం ఉన్నది. సో ఆయన ఏమంటాడు, కేసీఆర్ ఏమంటున్నాడు, అసలు కత్తి ఓన్ చేతికి ఇచ్చి నన్ను కొట్లాడమంటే ఎట్లా అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఒక విషయం ఏంటంటే అండి, ప్రజలు మిమ్మల్ని ఒకసారి ఓడగొట్టారు, ప్రతిపక్ష హోదా కల్పించారు. సో మీరు బరాబరి దాన్ని నిర్వహించాలి కదా, ప్రజల కోసం కొట్లాడాలి కదా. సో లేదు అనుకుంటే మరి రాజకీయ సన్యాసంలో తీసుకోండి. ఆ కేటీఆర్కు హరీష్ రావుకు మొత్తం పూర్తిగా బాధ్యత అప్పచెప్పి ముందాగా మీరు ఆ పని చేసిన తప్పు లేదు. త్యాగాలతో వచ్చిన తెలంగాణను అప్పుల ఊపిలో నెట్టి ఇప్పుడు నిధులు చెప్తారా? ఈ అప్పు చేసిండు అంటున్నావు రేవంత్ రెడ్డి. సో అప్పు చేసినా ఏం చేసినా రైతులకు రైతు బంధు అందించిండు కేసీఆర్, అవ్వాతాతలకు పెన్షన్లు అందించిండు టైంకు, ఎలాంటి పైరవి లేకుండా. ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా 5 లక్షలు అందించిండు, కళ్యాణ లక్ష్మి అందించిండు, రైతులకు సకాలంలో యూరియా అందించిండు. సో ఇది చేసిండు. సో అప్పు లేని దేశం లేదు, అప్పు లేని రాష్ట్రం. నువ్వు చేస్తలేవు అప్పులు, మరి 9,000 కోట్ల అప్పు నువ్వు కూడా తీసుకొచ్చినావు కదా. ఎవరైనా అప్పులు చేస్తారు, అప్పులు అనేది అభివృద్ధి కోసం చేస్తారు. మీలాగా అబద్ధాలతో కాలం గడపడం మాకు చేత కాదు. నువ్వు ఈ మాట చెప్తున్నావు నవ్వు వస్తున్నది. సవాల్ చేస్తున్నా, 2029లోనూ మిమ్మల్ని తొక్కుకుంటూ మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను కూల్చి పారేయాలన్నారు, ప్రతిపక్షంలోకి వచ్చాక మూసి చెరువుల ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. పాలమూరు బిడ్డగా చెప్తున్నా, సంక్షేమమే మా లక్ష్యం, అభివృద్ధి మా మార్గం. 10 ఏళ్లలో మీరు చేయని అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తాం. ఏం చేసి చూపిస్తున్నావు నువ్వు? ఈ 5 ఏళ్లలో ఇల్లు కూలగొట్టి చూపిస్తున్నావు నువ్వు. ఈ 2 ఏళ్లలో చేసింది అదే. పేదల ఇల్లు కూలగొడుతున్నావు, భయభ్రాంతులకు గురి చేస్తున్నావు, వాళ్ళ గూడు చెదగొడుతున్నావు. హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. టీడీఆర్ హిల్ట్ పాలసీ, పారిశ్రామిక భూముల పంపిణీపై విచారణకు సిద్ధమని ప్రకటన. అవసరమైతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేసి అక్రమార్కులను బొక్కలో వేస్తామని హెచ్చరిక అంటూ చూస్తున్నాం. సో చెయ్యి, తప్పు జరిగితే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ టెండర్ విషయం ఏమో కానీ కాళేశ్వరం విషయం ఏమాయా, ఫోన్ ట్యాపింగ్ ముచ్చడం ఏమైపోయా, మరి ఇవెందుకు? దీని మీద ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఏమనంటే నేను సిబిఐకి అప్పచెప్తా, కేసీఆర్ని బీజేపీ అరెస్ట్ చేయాలని చెప్పేమో ఒక పక్క మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఆ కిషన్ రెడ్డి ఏమంటాడు, లేదు నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణ, నువ్వు అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన మాట్లాడతాడు. సో ఇది ఒక రాజకీయ డ్రామా, పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నారు అంతే. సో దాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇక్కడ ఏమంటాడు, కేసీఆర్ ₹1 కోటి తీసుకుంటూ సభకు రారా,
అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నేతగా డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 1,60,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? సుప్రీంకోర్టు నిర్వచనం ప్రకారం ప్రజాప్రతినిధులు కూడా పబ్లిక్ సర్వెంట్లే. మరి విధులకు రాని వారిపై చర్యల గురించి సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వారసత్వంగా అధికారం వస్తుందని ఆశపడి భంగపడ్డారు కాబట్టే ఆ బాధతో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ప్రతిపక్ష నేతలు ఉన్నారు. ఇప్పటికైనా అహంకారాన్ని వీడి రాచరికపు ఆలోచనల నుంచి బయటకు వచ్చి సభకు హాజరు కావాలని మాజీ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి. ఈ సీఎం రేవంత్ రెడ్డి పిలవడం, సో ఆయన పట్టించుకోకపోవడం, దానికి రిప్లై చేయకపోవడం, రాకపోవడం, సో ఇదే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ వాస్తవానికి కూడా రావాలి. ఎవరైనా ఖచ్చితంగా బరాబరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సింది. అసెంబ్లీ పెట్టుకునేది దేనికండి? మరి అసెంబ్లీ ఎందుకు ఉన్నది? రావాలి కదా. ఆయన ఏమంటారు? ఇక నన్ను అవమానిస్తారు, నన్ను తిడతారు, సో నేను అవమానాలు భరించలేను, అందుకే నేను సభకు రానని చెప్పేమో ఆయన అంటూ ఉన్నాడు. సో ఇది జరుగుతూ ఉన్నది.